హాయ్ అండి. నా పేరు ప్రకాష్ అండి. నా నేనొచ్చేసి అచ్యుతాపురం గ్రామం, వనపర్తి జిల్లా అండి. ఓకే. మనం వచ్చేసి బీవీ 380 బ్రీడ్ ఎగ్ పర్పస్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది సార్. ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. మన ఫామ్ వచ్చేసి అచ్యుతాపురం గ్రామంలో వనపర్తి జిల్లాలో ఉందండి. ఓల్డ్ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉందండి. అండ్ ఈ బ్రీడ్ సెలెక్షన్ వచ్చేసి మనము బ్రీడ్ సెలెక్షన్‌కి ముందు ఒక 5, 6 స్టేట్స్ తిరగడం జరిగిందండి. అంటే మన తెలంగాణ, ఆంధ్ర వెదర్‌కి ఏ బ్రీడ్ అయితే కరెక్ట్‌గా ఉంటది, ఏ బ్రీడ్ అయితే సూటబుల్ అవుతదని చూసి అలా సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్‌లో నాకు ఈ బ్రీడ్ వచ్చేసి తమిళనాడులో చూడడం జరిగింది. అంటే కొందరు ఫార్మర్స్ తమిళనాడులో పెంచుతున్నారు. ఆ తమిళనాడులో చూసినప్పుడు అంటే దీని యొక్క గుణగుణాలు తెలుసుకొని ఎక్కడ దొరుకుతది, ఎలా ఉంటది, ఎన్ని ఎగ్స్ పెడతది, ఇవన్నీ ఆలోచించి చూసి ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ బ్రీడ్‌ని మన వెంకటేశ్వర హ్యాచరీస్ పూణే వాళ్ళ నుంచి తెచ్చుకోవడం జరిగిందండి. అండ్ ఇదొచ్చేసి ఈ బ్రీడు 22 వీక్స్ నుంచి 100 వీక్స్ వరకు ఎగ్ ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే చిక్ స్టేజ్ నుంచి 22 వీక్స్ వరకు మనం పెంచాల్సి వస్తుంది. అక్కడ నుంచి 100 వీక్స్ వరకు కూడా మనకి డైలీ ఒక 90-95% వరకు మనకు ప్రొడక్షన్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి 1.5 to 2 kgs వరకు పెరుగుతుందండి యావరేజ్గా. అంటే 5th మంత్ లోపల, అంటే 22nd వీక్ వరకు. అండ్ అక్కడ నుంచి కూడా మనం డైలీ ఒక కోడి వచ్చేసి 110 గ్రామ్స్ యావరేజ్గా కన్జ్యూమ్ చేయడం జరుగుతుందండి రోజుకి. ఈ 110 గ్రామ్స్ తీసుకున్న తర్వాత మనకి రోజు యావరేజ్గా 90% అయితే ప్రొడక్షన్ ఉంటుందండి. అండ్ నేను వచ్చేసి ఈ ఫామ్ వచ్చేసి 1150 బర్డ్స్తో స్టార్ట్ చేయడం జరిగిందండి. మనము స్టార్టింగ్ వచ్చేసి 1150తో స్టార్ట్ చేసాము. 1150కి మనకి ప్రజెంట్ అయితే 1050 వరకు ప్రొడక్షన్ వస్తుందండి. అండ్ డైలీ మనకు ఆదాయ వ్యయాల పరంగా చూసుకుంటే రోజు మనకి ఫీడ్కి వచ్చేసి ఒక 3000 వరకు ఖర్చు అవుతుంది. అండ్ మనం డైలీ ప్రొడక్షన్ వచ్చేసి 1050 యావరేజ్గా ఉన్న మన డైలీ సేల్ వచ్చేసి పర్ ఎగ్ వచ్చేసి 6 to 7 రూపీస్ యావరేజ్గా అమ్ముతున్నామండి. మనకి ఖర్చులు పోను 3000 to 3500 వరకు అయితే మిగులుతుందండి. అండ్ ఈ కోడి వచ్చేసి మన తెలంగాణ, ఆంధ్ర వెదర్కి అయితే 100% సూటబుల్ అవుతుందండి. అండ్ మనం జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలి కోడి పరంగా అంటే, ఒకటి వచ్చేసి సమ్మర్లో అయితే ఫాగర్స్ కానీ అండ్ షెడ్ పైన స్ప్రింక్లర్స్ కానీ అరేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఒకవేళ వింటర్ అయితే మనం సైడ్కి పరదాలు లాంటివి కట్టుకుంటే కొద్దిగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుందండి. అంటే జాగ్రత్తగా అయితే ఉంటుంది, ఏం ప్రాబ్లం రాదు. అండ్ వర్షాకాలం అయితే వాటర్ చేంజెస్ అవుతుంటాయి కాబట్టి మనం వర్షాకాలంలో కొద్దిగా వాటర్లో టర్మరిక్ పౌడర్ కానీ, తర్వాత అల్లం వెల్లుల్లి రసం కానీ ఇలాంటివి మిక్స్ చేస్తే కొద్దిగా యాంటీబయాటిక్గా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాయి. అంటే వెదర్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ 3 రకాలుగా తీసుకోవచ్చు అండి. ఇక మన షెడ్ పరంగా వచ్చేపాటికి మన షెడ్ వచ్చేసి 30x100 ఉందండి. అండ్ మన షెడ్లో 2000 కెపాసిటీ వరకు కూడా పెంచుకోవచ్చు అండి. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు 1150 మాత్రం పెంచుతున్నాను. మనకు వచ్చేసి 1100 కేజెస్లో ఉన్నాయి, ఒక 50 ఊరికే బయట వదిలాము. బట్ మన ఖర్చు పరంగా చూస్తే ఓవరాల్గా నాకు ఒక 11 lakhs వరకు ఖర్చు అయిందండి. అంటే ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు 1150 బర్డ్స్కి అండ్ కేజెస్తో కలిపి కొద్దిగా ఎక్కువ అయింది. బట్ మనకి అందుబాటులో ఉన్న దాని ప్రకారం ఖర్చు అయింది కాబట్టి అయ్యింది. తర్వాత మనకి ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా చూస్తే ఖర్చు ఎక్కువ ఉన్నా ఆదాయాల పరంగా చూస్తే వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుందండి. ఒకటి మనం చూసుకోవాల్సింది ఏదన్నా ఉందంటే ఎగ్ మార్కెటింగ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్ మార్కెటింగ్ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయ వ్యయాల్లో. అండ్ యావరేజ్గా 6 to 7 రూపీస్ అమ్మగలిగితే మనకి గిట్టుబాటు అయితే పక్కా అవుతుందండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఫీడ్ ఖర్చులు పోను డైలీ 3 to 3500 వరకు యావరేజ్గా మిగులుతుందండి. నేనైతే నా ఓన్ మనీతోనే వెళ్ళానండి. అండ్ చిన్న చిన్న రైతులు కూడా స్టార్ట్ చేయొచ్చు ఇది ఒకవేళ చేయాలి అనుకుంటే. అంటే మనం 200, 300, 400, 500తో కూడా వెళ్ళొచ్చు. కావాలంటే ఫ్రీ రేంజ్లో కూడా వెళ్ళొచ్చు, కేజెస్ కాకుండా. బట్ కేజెస్లో వెళ్తే ఏంటంటే మనకు కన్వీనియంట్ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉన్నా కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది. మనం ఏ ఫీడ్ అందించాలంటే ఆ ఫీడ్ కరెక్ట్గా వాటికి అందుతుంది. అదే కింద పెంచితే అవి ఏది పడితే అది దానికి నచ్చింది తింటుంది. కాబట్టి మనం ఏ ఫీడ్ అయితే వీటికి అందించాలనుకుంటామో అది కేజెస్లో అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అండ్ చిన్న రైతులకు నేను ఇచ్చే సలహా అయితే ఫ్రీ రేంజ్లో వెళ్ళినా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి, ప్రొడక్షన్ బాగానే ఉంటుంది. ప్లస్ ఫీడు ఇవన్నీ ఖర్చు ఎక్కువైనా తక్కువైనా కొద్దిగా మనం అంటే కూరగాయలు ఇలాంటివి పెంచి ఇచ్చి కూడా పెంచుకున్నా కొద్దిగా కలిసి వస్తుందండి. అండ్ మనం వచ్చేసి
బ్యాంక్తో వెళ్ళలేదండి. బ్యాంక్తో కూడా వెళ్ళి కావాలంటే మనం బ్యాంక్ వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, ఐ మీన్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో కన్విన్స్ చేయగలిగితే మనకు లోన్ ఇవన్నీ సమకూరే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ మనం ఎగ్ ప్రొడక్షన్ అవుతుంది కదా సార్, నేను ఏమనుకున్నానంటే, అంటే ఇప్పుడు అందరు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి, ఫుడ్ తినాలి అనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి నేను వైకాంట్ అంటే గుడ్డు కూడా ఆర్గానిక్గా ఎందుకు పెంచకూడదనే ఒక ఆలోచనతో నేను గుడ్డు కూడా ఆర్గానిక్గా పెంచడం స్టార్ట్ చేశానండి. అంటే ఆర్గానిక్ పెంచే క్రమంలో అంటే ఎలాంటి ఫీడ్ ఇస్తే బాగుంటుందని చూసి, అంటే మనం ఓన్గా తయారు చేసుకుంటాము. ఆ ఓన్గా తయారు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా అయ్యాయి. బట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనకైతే మంచి ఆర్గానిక్ ఎగ్ అయితే ఇప్పుడు ప్రొడక్షన్ అవుతుంది. అండ్ మనం ఫీడ్ పరంగా వచ్చేపాటికి మనం డైలీ యావరేజ్గా 110 kg ఇస్తామండి 1000 బర్డ్స్కి. మనం వచ్చేసి ఫీడ్లో మక్కలు, సోయా, నూకలు, తర్వాత రాగులు, సద్దలు, తర్వాత తౌడు, దాంతోపాటు ఆకుల పరంగా వచ్చేపాటికి మునగాకు, వేపాకు, జామాకు, మామిడాకు, కరివేపాకు, టేకాకు, ఇవన్నీ కూడా మనం చాప్ కట్టర్లో వేసి ఒకేసారి మిక్స్ చేయడం జరుగుతుంది. అంటే మనం 3 to 4 days తర్వాత యావరేజ్గా, అంటే 3 to 4 daysకి ఒకసారి చేయడం జరుగుతుంది. ఒకేసారి ఒక 600-700 kgs చేసుకొని దాన్ని నిల్వ చేసుకొని దాన్ని వీటికి అందించడం జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి గుడ్ అయితే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అంటే గుడ్ ఆర్గానిక్గా ఎలా అవసరమో, మనిషికి ఆరోగ్యకరమైన గుడ్డు ఎంత అవసరమో అలాంటి గుడ్డు మనకు ప్రొడక్షన్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు నేను 100% చెప్పగలుగుతాను, మన గుడ్డు ఎలాంటి హాని చేయకుండా ఉంటుంది అనేది కుండ బద్దలు కొట్టి చెప్పొచ్చు. అంటే అంత మంచిగా ఉంటుంది ఈ ఫీడ్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే ఆ మనిషికి ఇప్పుడు ఆర్గానిక్గా తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, వీటికి కావాల్సిన ఫీడ్ అయితే అవుతుందో అది ఆరోగ్యకరంగా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అలా ఆర్గానిక్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి గుడ్డు కూడా మంచిగా రావడం జరుగుతుందండి. అండ్ వాటర్లో మనం ఏమేం చేస్తామంటే, అంటే ఓన్లీ ఫీడే కాకుండా ఫీడ్లో, అంటే ఫీడ్తో పాటు ఫీడ్లో కూడా మనం ఉల్లిగడ్డ యాడ్ చేస్తామండి. అండ్ అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తాము. దాంతోపాటు టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తాము. అంటే కొద్దిగా యాంటీబయాటిక్గా వాటికి కరెక్ట్గా అందుతుందని. అండ్ దాంతోపాటు మనం వాటర్కి వచ్చేపాటికి వాటర్లో వారానికి 2 సార్లు పసుపు 50 grams కలపడం జరుగుతుందండి. అండ్ సెకండ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి రసం కూడా కలపడం జరుగుతుంది. అది ఇచ్చిన రోజు ఇది ఇవ్వము, ఇది ఇచ్చిన రోజు అది ఇవ్వము. అండ్ దీంతోపాటు 10 to 15 daysకి ఒకసారి మనం గోమూత్రం కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటి వల్ల మనం ఎప్పుడైతే ఈ వాటర్లో మిక్స్ చేయడం జరుగుతుందో, అంటే వాటర్లో ఏదన్నా క్రిమి సంహారకాలు ఏమన్నా ఉంటే కూడా చచ్చిపోయి వీటికి ఎలాంటి కొత్త డిసీజెస్ రాకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంది. అండ్ ఆరోగ్యకరంగా ఉంటున్నాయి కూడా. ఇది మనకి సక్సెస్ఫుల్నే రన్ అవుతుందని చెప్పొచ్చు అండి. ఇలాంటి ఫీడు, ఇలాంటి వాటర్లో మిక్స్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉన్నాయండి. అండ్ మనకి యాక్చువల్గా చెప్పాలంటే 18 months ప్రొడక్షన్ తర్వాత కూడా మనకి ఇంకో రకం కూడా ఆదాయం ఉంటుందండి. అంటే ఈ బర్డ్ మనం ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి ఇది తినడానికి కూడా హెల్దీగానే ఉంటుంది. కాబట్టి మనం యావరేజ్గా ఈ బర్డ్ యావరేజ్ వెయిట్ వచ్చేసి 1.5 నుంచి 2 kgs ఉంటుందండి. మనం 150 per kg వేసుకున్న ఒక రైతుకి 300 వరకు గుడ్డుతో పాటు, అంటే గుడ్డు ఆదాయం యావరేజ్గా వస్తూ 6 to 7 rupees. దాని తర్వాత 18 months తర్వాత మనం ఇది అమ్ముకున్నా కూడా ఒక 300 వరకు ఇంకో ఆదాయంలా ఉంటుందండి. అంటే 2 రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకైతే ఆదాయంగా ఉపయోగపడుతుందండి. ఆర్గానిక్ అనేది ఎలా చెప్పగలుగుతామంటే, మనం ఇచ్చే ఫీడ్ వచ్చేసి ఆర్గానిక్ ఇస్తున్నాం కాబట్టి, అంటే మనం ఆర్గానిక్ ఫీడ్ అంటే మక్కలు ఇస్తున్నాము, తర్వాత మొలకెత్తిన మక్కలు, రాగులు, సద్దలు, సోయా, దాంతోపాటు ఫీడ్లో ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తాము. తర్వాత ఆకుల పరంగా వచ్చేపాటికి మునగాకు, టేకాకు, జామాకు, మామిడాకు, రాగాకు, తర్వాత వేపాకు, కరివేపాకు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. కాబట్టి మనం అంటే ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి చికెన్ పర్పస్ అమ్మినా కూడా కొద్దిగా మంచి రేట్ అయితే వస్తుంది. దాంతోపాటు ఎగ్ పరంగా కూడా మనకి మంచి రేటు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనం వచ్చేసి షెడ్ క్లీనింగ్ పరంగా వచ్చేపాటికి, అంటే కేజెస్లో పెంచుతాం కాబట్టి లిటర్ అంతా కూడా కిందనే పడుతుందండి రోజు. అంటే అది మనం గంపలుగా కాకుండా, అంటే గంపలుగా పెరగకుండా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా 10 to 15 daysకి ఒకసారి యావరేజ్గా తీయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం ఇచ్చే ఫీడ్ వల్ల మనకి షెడ్ కూడా స్మెల్ రాదు. అండ్ ఆల్సో బర్డ్కి కూడా ఎలాంటి హాని జరగదు. అంటే ఆ లిటర్ వల్ల కూడా హాని జరగదు. దాంతోపాటు మనం ఇంకో రకంగా ఏం చేస్తున్నామంటే, ఈ లిటర్ని క్రిమి సంహారాలు ఏమి అటాక్ చేసినా బర్డ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కేజెస్ కింద
బాతుల్ని మరియు సీమకోళ్ళని పెంచడం జరుగుతుంది. ఏదన్నా యానిమల్ అటాక్ చేయకుండా సీమకోళ్ళు చూసుకుంటాయి. దాంతోపాటు ఈగలు, దోమలు ఏమైనా ఉన్నా కూడా ఈ బాతులనేటివి రెగ్యులర్‌గా వాటిని తినేస్తుండడం వల్ల మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే బాతు డెవలప్ అవుతుంది, సీమకోళ్ళు డెవలప్ అవుతున్నాయి. దాంతో పాటు వీటి ఆరోగ్యం కూడా కరెక్ట్‌గా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే కొత్త రకమైన రోగాలు ఏమీ రాకుండా కూడా ఈ ఈగలు, దోమల్ని వీటిని తినడం వల్ల మనకి ఈ రకం కూడా ఉపయోగపడుతుంది.